దీనికి కొంతమంది ప్యాకేజ్ నాయకులు అన్న కాళ్ళ దగ్గర ఉండి అన్న బిచ్చమెత్తే మంత్రులైనటువంటి వ్యక్తులు, అధికారులైనటువంటి వ్యక్తులు, ప్రొఫెసర్లైనటువంటి వ్యక్తులను ఒక బ్రోకర్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకొని ఈ నివేదికలో ఎలాంటి తప్పులు లేవు అని చెప్పేసి సిగ్గులేని దామోదర రాజనరసింహ మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుకున్నావా, గాడులను రాస్తున్నావా? లేదా నీకు చదువు పరిజ్ఞానం లేదా? ఎట్ల మంత్రి అయినావు? సిగ్గుండాల దామోదర రాజనరసింహను మాట్లాడడానికి. ఇక్కడ ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని కనబడతలేదా? నేతకానీలకు, మహర్లకు, మాలదాసరీలకు, వాల్యదాసరీలకు, మాన్లకు, డోర్లకు, మోచులకు సిగ్గుండాల దామోదర రాజనరసింహ నీకు చెప్తా ఉన్నాను. రానున్నటువంటి కాలంలో నేతకాని సమాజం నిన్ను బట్టలు తీసి కొడుతుందని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలా చెప్పగలుగుతావు? నువ్వు ఎవరు చెప్పడానికి? నువ్వు ఏ హక్కుతో చెప్తున్నావు? కమిషన్ కు నువ్వు చైర్మన్ వా దామోదర రాజనరసింహ? లేదా సాంఘిక సంక్షేమ మంత్రిగా, లేదా ముఖ్యమంత్రిగా? సిగ్గుండాలి. పోయి కాళ్ళు పట్టుకోపో. ఆ కొప్పుల రాజు కాళ్ళు పట్టుకుంటావా? మల్లికార్జున ఖార్గే కాళ్ళు పట్టుకుంటావా? వివేక్ కాళ్ళు పట్టుకుంటావా? లేదా రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటావా? పట్టుకో. కానీ నేత కానీ మహార్ వాల్యదాసరి, మాలదాసరి, మాన్ డోర్ల జోలికొస్తే దామోదర రాజనరసింహ, సిగ్గు మానం లేని దామోదర రాజనరసింహ ఈ బట్టలు విడిపించి రోడ్ల మీద కొట్టేటటువంటి రోజు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఎవరు నువ్వు? ఎట్లా మాట్లాడతావు? తప్పుల తడక నివేదికను 100% కరెక్ట్ అని ఎట్లా మాట్లాడతావు? వివేకేమన్నా నీకు 100 కోట్లు పంపించిందా? వివేక్ కోటీశ్వరుడు అయినటువంటి దళిత ద్రోహి వివేక్ నీకేమన్నా 100 కోట్లు పంపించిందా? చెప్పు. నేతకానులకు అన్యాయం జరుగుతూ ఉంటే, మహర్లకు అన్యాయం జరుగుతూ ఉంటే, మాంగులకు అన్యాయం జరుగుతూ ఉంటే, డోర్లకు అన్యాయం జరుగుతూ ఉంటే, మాలదాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే, వాల్యదాసులకు అన్యాయం జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా ఈ నివేదికలో తప్పులు లేవని చెప్పడానికి నీకు ఏం అధికారం ఉందని ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఈరోజు. ఎవరు చెప్పాలి? షమీమ్ అఖ్తర్ కమిషన్ చెప్పాలి, సాంఘిక సంక్షేమ మంత్రి చెప్పాలి, లేదా సాక్షాత్తు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ప్రకటన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి. చెప్పు. నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీ మంత్రి పదవి నీ మాదిగా కాదు కాబట్టి నీ మంత్రి పదవి తీసేస్తారని భయమా? లేదు. ఈ మాల ద్రోహి, దళిత ద్రోహి వివేక్ అనుకుంటే వ్యక్తి 100 కోట్లేమన్నా నీకు ఇచ్చాడా? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ దామోదర రాజనరసింహ మీద ఉందనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఇది దేశవ్యాప్త ఉద్యమం అవుతుంది. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దళిత ద్రోహుల పార్టీయో, నిజంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులకు మంచి చేయాలని ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, చేసినటువంటి తప్పులను, నివేదికలో ఉన్నటువంటి లోపాలను సవరించుకొని నువ్వు ఒక నివేదిక ఆమోదించి వర్గీకరణను అమలు చేయి. దళిత జాతి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించడానికి అవకాశం ఉంది. కానీ మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మేము మల్లికార్జున ఖర్గే చెప్పింది వింటాం, కొప్పుల రాజు చెప్పింది వింటాం, వివేక్ చెప్పింది వింటాం, మేము బానిసలుగా ఉంటాము అంటే నేతకాని సమాజం, మహర్ సమాజం, మాన్ సమాజం, మాలదాసరి సమాజం, వాల్యదాసరి సమాజం సిద్ధంగా లేదనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు రానున్నటువంటి కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఉపకులాలకు చేసినటువంటి అన్యాయాన్ని, ఈ మోసాన్ని, ఈ లోపాలని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా దళిత ద్రోహి ప్రభుత్వమో మనమందరము
నినదించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పులను బానిసత్వాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లి మనం న్యాయం జరిగేంత వరకు ఉద్యమించాలి, పోరాటం చేయాలి. దానికి మనకు ఎల్లవేళలా మనకు అండగా నీడగా తోడుగా గౌరవనీయులు దళిత జాతి ముద్దు బిడ్డ ఈ రోజు తెలుగు రాష్ట్రాలనే కాదు ఈ భారతదేశంలోనే గర్వించదగ్గ అభినవ అంబేద్కర్, అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్ మందకృష్ణన్న నాయకత్వంలో మనమందరం కూడా రానున్నటువంటి కాలంలో మనం ఐక్య వేదిక, మనమందరం కూడా అన్యాయం జరిగినటువంటి ఉపకులాలందరం ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని కాదు దేశవ్యాప్తంగా మనం ఉద్యమం చేయాలని చెప్పేసి దానికి మందకృష్ణ మాదిగన్న గారు మనకు అండగా తోడుగా నీడగా ఉండాలని చెప్పి వారికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.